తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నిన్న సాయంత్రమే ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకున్నారు. ఏఐసీసీ నేత రణదీప్ సూర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ సహా వీలును బట్టి మరికొందరు పెద్దలతో వీరు సమావేశమవుతారని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలిసి రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సహాయంపై వినతి పత్రం ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంతో పాటు నామినేటెడ్ పోస్టుల గురించి హైకమాండ్తో చర్చించిన తర్వాత కొంత స్పష్టత వస్తుందని తెలుస్తుంది. ఈ రెండింటితో పాటు కీలకమైన కేబినెట్ విస్తరణ గురించి కూడా చర్చ జరుగుతుందని సమాచారం. సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో బెత్తులు దక్కాల్సి ఉంది. ఈ బెత్తులను భర్తీ చేసే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే ఉపయోగం ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. అయితే కేబినెట్ విస్తరణ లోక్సభ ఎన్నికల తర్వాత ఉంటుందా, ఇప్పుడే ఉంటుందా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయినా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం లేదనే అసంతృప్తి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తుంది. ఈ పదవులను పంపిణీ చేయకపోవడంతో ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ నేతలు చాలా మంది ఎదురు చూస్తున్నారు. మొత్తం 18 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారని ప్రచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ పదవులు పంపకాలుంటాయని, ఓసారి ఎన్నికల తర్వాతే ఉంటాయని మరోసారి చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లిబట్టి విక్రమార్క, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు పలువురు కేంద్ర పెద్దలతో సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉన్నాయి. ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కొన్ని పెండింగ్ లో ఉండిపోయాయి. ప్రస్తుతము రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంచెం నిధులకి కటకట ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను తెచ్చుకోవడం ద్వారా తాత్కాలికంగా ఈ సమస్యను అధిగమించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా ఒక్కో జిల్లాకు 50 కోట్ల రూపాయల గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. గత 10 సంవత్సరాలుగా ఆ నిధులను తెచ్చుకోవడంలో గత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఆ పెండింగ్ నిధులతో పాటు కొత్తగా నిధులను ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిని కోరే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు తెలంగాణకు సంబంధించి వివిధ శాఖల ద్వారా, పద్దుల ద్వారా భారీగా నిధులు పెండింగ్ లో ఉండిపోయాయి. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత సరిగా లేకపోవటము, కేంద్ర ప్రభుత్వము కోరిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేయలేకపోవటము, దాంతో పాటు బిల్లులు సకాలంలో చెల్లించకపోవటం వల్ల 1000 కోట్ల రూపాయల తెలంగాణ నిధులు కేంద్ర ఖాతాల్లోనే ఉండిపోయాయి. వాటన్నిటినీ విడుదల చేయించుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కలు భేటీ అవుతారు. దాంతో పాటు రహదారుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం, డిప్యూటీ సీఎంలు భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల విషయంలో కానీ, లేకపోతే నేషనల్ హైవేలకు సంబంధించి సబ్వేల విషయంలో కానీ చాలా చోట్ల కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయట్లేదు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి ఆ పనులు పూర్తి చేసే విధంగా చొరవ చూపాలి అని చెప్పి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. దాంతో పాటు కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా కల్పించాలి, వాటి విస్తరణకు నిధులివ్వాలి అన్న అంశాన్ని సైతం చర్చించే అవకాశాలున్నాయి. ఇట్లా ప్రతి శాఖకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులను కలిసి నివేదికలు సమర్పించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలను తెచ్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇదంతా
అధికారిక కార్యక్రమాలకు సంబంధించి. ఇక రాజకీయపరమైన విషయానికి వస్తే కేంద్ర పెద్దలతో సీఎం డిప్యూటీ సీఎంలు భేటీ అవుతారు. ఈ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 70 రోజులు అయిపోయింది. అంటే 70 రోజులు పాలనలో నామినేటెడ్ పదవుల భర్తీ ఇంకా జరగలేదు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు 40 వరకు ఉంటాయి. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల కోసం చాలా మంది సీనియర్లు వేచి చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో వీలైనంత తొందరగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తే వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు. ఎందుకంటే 70 రోజులైనా ఈ నామినేటెడ్ పదవుల భర్తీ చేయకపోవడం వల్ల చాలా మంది పార్టీ నేతలు ఒక రకమైన నైరాశ్యంలో ఉన్నారు. ఇటువంటి సమయంలో పదవులు భర్తీ చేయకపోతే లోక్సభ ఎన్నికల్లో ఆ నాయకులు పనిచేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రోటోకాల్ సమస్యలు వస్తాయి కాబట్టి నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంతో పాటు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, కేబినెట్ విస్తరణ, ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న అంశాలు. ఎవరైతే లోక్సభ స్థానాలు ఆశిస్తున్నారో వారికి ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర స్థాయి కేబినెట్ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్ పదవులను కట్టబెట్టడం ద్వారా వాళ్ళను సంతృప్తి పరచాలి, కాంప్రమైజ్ చేయాలి, రాజీ కుదుర్చాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇంటర్లింక్డ్ గా ఉన్న, అంటే పరస్పరం సంబంధం ఉన్న కేబినెట్ విస్తరణ, లోక్సభ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ, ఈ మూడు అంశాలను పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించి ఎవరిని నొప్పించకుండా అందరికీ న్యాయం చేసే విధంగానే ఈ పదవుల భర్తీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తులు జరుపుతుంది. అందులో భాగంగా ఇప్పటికే జాబితా సిద్ధమైంది. ఆ జాబితాపై మరోసారి ఏఐసీసీ పెద్దలతో చర్చించి సీఎం డిప్యూటీ సీఎం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో సీఎం డిప్యూటీ సీఎంలు మాత్రం బిజీగా షెడ్యూల్ అయితే కొనసాగిస్తున్నారు. నిత్య. రైట్ నరేష్, థ్యాంక్ యూ.